ఆ సినిమా ఉందినా బా ఏది చెప్పాలన్నా క్లైమాక్స్ నా నిజంగా చెప్తాన్నా స్పాయిలర్ చెప్పేస్తాను. నువ్వు లాస్ట్లో అలాంటి వీడియో పెట్టుకో. నా తట్టుకోలేము నా అట్టుంది నా క్లైమాక్స్లో ఒక ఎంట్రీ వస్తుందినా రోలెక్స్ తరపున రోలెక్స్ లాగా అనుకో దాన్ని చెప్పలేకుండా నానా నువ్వు లాస్ట్లో పెట్టుకో. నా వీడియో కావాలంటే 3-4 రోజుల తర్వాత పెట్టుకో. అన్నా తమ్ముల మధ్య ఉంటుంది నా ఇంకా సినిమా ఇప్పుడు ఎలా వచ్చిందో ఇది వదిలేయండి. కొంచెం గోర్ ఎక్కువ ఉంది నా మూవీలో, అరుసుకోవడం ఎక్కువ ఉంది. అది కొంచెం మనకు డిస్టర్బెన్స్ తీసుకెళ్తుంది. దట్టు ఎక్కడో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఎక్కడో తగ్గినట్టు అనిపించింది మనకి. లైక్ బీజిఎంలో ఎక్కడో చాలా గోర్ అనిపిస్తుంది సినిమా, అంటే అరుసుకోవడం ఎక్కువ ఉంటుంది. అది పక్కన పెడితే క్లైమాక్స్ ఉంది నా సెకండ్ అంటే కంగువా 2కి ఎక్కడ లీడ్ వదులుతాడా అని చూసినాను కానీ కూర్చోబెట్టాను నా క్లైమాక్స్. ఇంకా నెక్స్ట్ కంగువా 2కి మంచి లీడ్ ఇచ్చినాడు. అసలు నాకు కూడా అర్థం కాలే ఏంది వీడు ఏందేందో చూపిస్తున్నాడు, ఎట్టెట్లో చూపిస్తున్నాడు. దీనికి కానీ సెకండ్ పార్ట్ 2 మళ్ళీ ఉంది, ఎట్లా తీస్తాడు ఏందో. ఇంకా బాబీడియోల్ని నాకు తెలిసి అంతగా ఓకే ఉన్నాడు కానీ సెకండ్ పార్ట్లో కూడా తనే విలన్ అయ్యి తీసుకొచ్చేంత అనిపిల స్టోరీ నాకు. క్లైమాక్స్ మాత్రం కేక్ ఉంది, హెల్ప్ అవుతుంది. సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. కానీ కొంచెం డబ్బింగ్ పరంగా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంది. ఎందుకంటే ఎక్కువ తమిళ్ ఫ్లేవరే కనిపిస్తుంది. డైలాగ్స్ అన్నీ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎక్కువ మూవీలు అంతా గోరే ఉంది నా, అరుసుకోవడమే ఉంది ఎక్కువ. ఏమి అంటే లైక్ ఎక్కువ కనబడదు, అరుచుకోవడము అక్కడక్కడే తిరుగుతుంది. బట్ అయితే డైరెక్టర్ చూపించడం అనేది ప్రజెంట్ పాస్ట్ అనేది కొంచెం బ్యాలెన్సింగ్ చేసినాడు అక్కడ. అంటే స్టోరీ యాక్చువల్లీ డైరెక్టర్ పెద్ద స్టోరీస్ ఏం లేవు, ఇంతకుముందు చూసాను. స్టోరీ లైన్ బాగా తీసుకున్నాడు నా, మంచిగా స్టోరీ తీసుకున్నాడు. కానీ ఎగ్జిక్యూషన్ అనేది అదే అలా ఏదంటారంటే గోర్ ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ కొంచెం తలనొప్పిలాగా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ పనికిరాదు నా, ఫ్యామిలీ ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యేంత సీన్స్ ఏం లేవు. అంత అంటే పీరియాడిక్ ప్రజెంట్ రెండు బ్యాలెన్స్ చేస్తా చూపిస్తారు. అక్కడే కొంచెం సక్సెస్ అయినాడు. బట్ అయితే కొంచెం కేరింగ్ ఆ బీజిఎం పైన లైక్ కొంచెం అలా బోరింగ్. అంటే యాక్షన్ పార్ట్ అయితే సూపర్ ఉంది నా, ఎక్కడ తప్పు పట్టే అవసరం లేదు. సూర్య మాత్రం కిల్లింగ్ అసలు. ఆయన విలక్షణ నటుడు ఊరికే అంటారా, తీసుకున్న కథలు అలానే ఉంటాయి, ఎగ్జిక్యూషన్ అలానే ఉంటుంది. తనది ఏం తప్పే లేదు. బట్ అయితే ఎక్కడో తను డల్ అనిపిస్తుంది మూవీ, ఎందుకంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ట్రైలర్లో కంటెంట్ చూపించేసి దాంట్లోకి ఇంకా ఎప్పుడు తీసుకెళ్తాడు అని కూర్చోబెట్టడంలో కొంచెం అంటే ఫస్ట్లోనే ఒక 10 minutes 15 minutes అవుతుంది ఆ పాస్ట్లోకి తీసుకెళ్ళడానికి. కొంచెం మనకి డల్ అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ అది పాస్ట్లోకి తీసుకెళ్ళిపోయినాక మళ్ళీ ప్రజెంట్ మర్చిపోతాం మనం. వాడు చూపించేంత వరకు కూడా మనకి అలా అయితే కూర్చోబెట్టాడు. మళ్ళీ ప్రజెంట్లోకి వస్తానంటే ప్రజెంట్లోకి వచ్చినాం కదా అన్నట్లు మనకు అంటే అలా అయితే డైరెక్టర్ మెస్మరైజ్ చేసినాడు అక్కడ. బీజిఎం ఒకటే డల్ నా, ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ నాకు అర్థం కాల. కంబ్యాక్ అంటే కొన్ని దాంట్లో సూపర్ ఉన్నది నా మ్యూజిక్. అంటే ఇంకొక చెప్పాలా, సాంగ్స్ మాత్రం సూపర్. సాంగ్స్కి మాత్రం భలే కొట్టాడు. లిరిక్స్ సూపర్ ఉన్నాయి వినడానికి. అంటే కొన్ని స్లో సాంగ్స్ ఉంటాయి, వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. కానీ బీజిఎం ఒక్కటే ఎక్కడో ఏందో దబడబడబా అరుచుకుంటా అన్నట్లు ఎక్కువ ఉండాలి. ఇది ఇప్పుడు పుష్ప 2కి కూడా వార్తలు వస్తున్నాయిగా తీసేసినారు అనేసి. అది కూడా అంటే ఇది కూడా ఒకటి రిజల్ట్ అనుకోండి. దానికి తీసేసినా కూడా మంచిదే అనిపిస్తుంది ఏమో అన్నట్లు ఉంది. ఆయన పర్లేదు బాగున్నాడు, సూట్ అయినాడు. అదే చెప్తున్నా, పార్ట్ 2కి లీడ్ తీసుకురాలా. ఎట్లా తీసుకొస్తాడు అనుకున్నాం, ఆయన అయితే కొంచెం కష్టం అనుకున్నాం. కానీ లీడ్ మాత్రం సూపర్ ఇచ్చినాడు నా. చెప్పాలంటే విక్రమ్లో రోలెక్స్ అట్లా ఒక వస్తుంది. హీరోయిన్ని కొంచెము ఉన్న 10 minutes 20 minutes 10 minutes ఉంటుంది అంతే, కొంచెం సెక్సీగా చూపించినాడు. ఇంకా కామెడీ జస్ట్ వాళ్ళు ప్రజెంట్ దాంట్లో కొంచెం కామెడీ చూపించాడు అంతే. మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్ళాలా అనే దీంతోనే వాడు ఇంకెట్లా అని చెప్పాలంటే మెయిన్ థింగ్ స్టోరీ పెద్దది నా, దీన్ని ప్రొలాంగ్ చేయలేం. కొట్టే తెచ్చే అన్నట్లు చూపించాల. పార్ట్ 2 చూసేయాలన్నా కూడా అట్లానే చూపించాలి. కానీ దాంట్లో కూడా కొంచెం ల్యాగ్ అనిపించింది. కొట్టే తెచ్చే స్టోరీనే కానీ దాంట్లో కూడా కొంచెం లాగాడు. ఇలాంటి సినిమాలు మనకి చెప్పాలంటే హాలీవుడ్ పిక్చర్స్లో కొన్ని వెబ్ సిరీస్లో వస్తాయి కదా, లైక్
వైకింగ్స్ ఇలాంటి వాటిలో అయితే మనకి సిరీస్ లెవెల్లో అయితే మనకి సరిపోతుంది. సినిమా కాబట్టి ఖచ్చితంగా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టే చూపించాలా. కానీ దాంట్లో కూడా ఆడియన్స్కి ఓపిక ఉండను, ఎందువరకు చాలా వరకు పేషెన్స్ ఉండదు. స్టోరీలోకి తీసుకెళ్ళాలంటే ఇంకా కొంచెం ఎమోషనల్గా టచ్ చేయాలని చూసినాడు, అక్కడ ఫెయిల్యూర్ అయినాడు డైరెక్టర్. కొంచెం ఉన్నాయి, అవి చూస్తేనే అర్థమవుతాయి. అంత కనెక్ట్ కాలా. బట్ అయితే యాక్షన్ డిఫరెంట్ ట్రై. ఇండియన్ సినిమా ఎక్కడెక్కడికో వెళ్తాండి, ఇంకా మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి కదా. బాహుబలి ఇన్స్పిరేషన్. బట్ అయితే మగధీర చిన్న కాన్సెప్ట్ తీసుకున్నట్లు కూడా అనిపిస్తుంది మనకి. అంటే అక్కడ అలా అంటే దాంట్లో ఉన్న హీరో హీరోయిన్ కాకుండా కూడా అలాంటి చిన్న కాన్సెప్ట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. నాకు అనిపించింది, అందరికి ఎలా ఉందో ఏమో. అంటే ఇప్పుడు ఎట్లా సూపర్ హిట్టా లేదంటే ఇప్పుడు వరకు అయితే తమిళ్లో గురించి చెప్పొచ్చునా, తెలుగు డబ్బింగ్ కాబట్టి మన వాళ్ళకి ఎంతవరకు నచ్చుతుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మన వాళ్ళు ఎలా అంటే తెలుగు వాళ్ళు కంటెంట్ బాగుంటే తీసుకెళ్ళిపోతారు, ఎక్కడికి తీసుకెళ్ళిపోతారో మనకే తెలియదు. కానీ డబ్బింగ్ వైజ్ కొంచెం వీళ్ళు కేర్ తీసుకుంటే చాలా బాగున్నామో అనిపించింది. చాలా వరకు సాంగ్స్ బాగున్నాయి, కానీ లిప్సింగ్ ఉండదు, ఏముండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కొంచెం బోరింగ్ అని అనిపిస్తుంది, కొంచెం మిస్ అవుతాం. పబ్లిసిటీ అంతా బాగానే చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. బట్ అయితే ఇలాంటి నెక్స్ట్ కంగో 2 వచ్చినప్పుడు ఇలా మ్యూచువల్గా తీసినట్లు ఉండాల. తమిళ్లోనూ, తెలుగులోనూ, కన్నడ అన్ని లాంగ్వేజ్లో వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒకటే లాగా తీసినట్లు ఉంటే కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. దాని తగ్గట్టు డైలాగులు తీసుకుంటే బాగుండు. అవుట్ ఆఫ్ 5 3 వచ్చిన.